సలాం అలైకుం అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే నేను మకరోనియా బెషామెల్ చేస్తున్నాను. ఇదైతే జిబిన్ అండి, జిబిన్ మొజరెల్లా. ఇదైతే క్రీమ్ అండి బెషామెల్కి. ఇదైతే తహీన్ అండి. ఇదైతే జిబ్దా అండి. ఇదైతే మటన్ కైమా పాల పొడి. ఇదైతే టమాటీ, పచ్చిమిరకాయలు కట్ చేసి ఉంచాను, ఉల్లిపాయలు కట్ చేసి ఉంచానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మకరోనియాలో కావాల్సిన మసాలాలు కొంచెం కొద్దిగా మిరియాల పొడి, పసుపు, ఉప్పు ఇవ్వండి. మకరోని అయితే ఉడకబెడుతున్నానండి. మకరోనియా ఉడకబెట్టుకోవాలండి ముందు. తర్వాత మటన్ ఎప్పుడు చేసుకోవాలండి. మటన్ కైమాను ఇలా కడిగేసి ఉంచాను కదా, మటన్ బాగా ఏగనివ్వాలండి. కైమాను బాగా వేగాకండి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉన్నాయి కదా, ఉల్లిపాయలు కట్ చేసుకుని అన్నీ వేసుకోవాలండి. వేసుకుని వేగించుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇవైతే టమాటీ, పచ్చిమిర్చి కట్ చేసి ఉంచాను కదా, ఇవైతే మసాలా అండి. కొంచెం పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవ్వండి. ఇదైతే కొత్తిమీర వేసాను. మటన్ అంతా బాగా ఫ్రై అయిపోయాక ఉంచుకోవాలండి, కుక్ చేసుకుని అలాగా. తర్వాత బెషామెల్కి రెడీ చేసుకోవాలండి. బెషామెల్కి అయితే ఇదైతే అలీ పౌడరు 1 గరిటె వేసాను. అలీ పౌడరు 3 గరిటెలు అయితే తహీన్ వేస్తానండి. తహీన్ కూడా వేసుకోవాలి బెషామెల్కి. బెషామెల్ అంటే క్రీమ్ కింద తయారు చేసుకోవాలండి. పైన మకరోనియా పైన వేసుకోవాలి. కోయిట్ వారు చాలా ఎక్కువ తింటారు మకరోనియా. ఇదైతే క్రీమ్ అండి. ఇది పాల్లాగా ఉంటుంది, సేమ్ పాల్లాగా ఉంటుంది. మకరోనియాలు వేసుకుంటారండి. ఇదైతే చాలా బాగుంటుంది. మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇదైతే మిరియాల పొడి కొంచెం వేస్తున్నాను. జిబ్దా కూడా వేస్తాను, జిబ్దా వేసుకోవాలి. మసాలా హేల్ అండి, హేల్ కూడా వేసాను. ఇదైతే జిబ్దా, ముందు హేల్ వేసాను కదా. ఇదైతే జిబ్దా. హేల్ అంటే యాలకుల పొడి అండి. వాటర్ వేస్తున్నానండి. 4 గ్లాసులు వేసాను వాటరు. మీకు 1 గ్లాసే చూపించాను కదా, నేను 4 గ్లాసులు వేసాను వాటర్ వేసాక పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలండి. కొంచెం క్రీమ్ లాగా ఇలాగా మనం ఉడకనివ్వాలి, దగ్గరికి వచ్చేలాగా బాగా తిప్పాలండి. ఇలా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుందండి. అడుగంటేస్తే బాగోదు, గమ్మున అడుగంటేస్తుంది. తహీన్ వేసాం కదా అందుకని. అయిపోయిందండి, చూడండి క్రీమ్ కింద అయింది. ఇదైతే మకరోనియా ఉడకబెట్టేసానండి. మకరోనియాను ముందు ఉడకబెట్టేసి ఉంచుకోవాలి. మటన్ కూడా కుక్ చేసి ఉంచాను కదా, మటన్ కూడాను కొంచెం కింద వేసుకోవాలండి గిన్నెలో. తర్వాత కొంచెం మకరోని వేసుకోవాలి. తర్వాత అయితే మటన్ వేసుకోవాలండి. కైమా మటను మకరోని వేసాను కదా, పైన కొంచెం జిబిన్ వేసుకోవాలి. తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి, కోయిట్కి వచ్చిన వారు. జిబిన్ వేసుకోవాలండి. జిబిన్ బాగా ఎక్కువ తింటారండి పిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా తినేస్తారు. మకరోనియా అని చాలా ఇష్టము వీళ్ళకి. మనకు రైస్ ఎలాగ ఇష్టమో మకరోనియా కూడా అలాగే తింటారండి. ఇక్కడ రైస్ తక్కువ తింటారు. ఇప్పుడైతే మటన్ వేసేస్తున్నాను చూడండి. మటన్ అంతా కూర కింద వండేసాను కదా, వేపుడి కింద, నీళ్ళు అవ్వకుండా వేపుడి కింద చేసుకోవాలి. బాగుంటుందండి. మకరోనియా బెషామెల్ అంటారు ఇది కువైట్లో. నాకు తెలిసినట్టుగా నేను చేస్తున్నానండి, నేర్చుకోండి. నాకు ఇలాగే నేర్పించారు, నేను ఇలాగే నేర్చుకున్నాను కాబట్టి మీకు కూడా ఇలాగే చెప్తున్నానండి. ఒక్కొక్కరు వేరేగా చేస్తారు, ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారండి. నాకైతే ఇలాగే నేర్పించారు. నేను కువైట్కి వచ్చినప్పుడు నాకైతే 3 నెలలు నేర్పించారండి వంట చేయడం, నేను నేర్చుకున్నాను. ఇదైతే బెషామెల్ మొత్తం ఇలా క్రీమ్ అంతా మొత్తం వేసేయాలండి.
మొత్తం వేసేసాక పైన జిబిని కూడా వేసుకోవాలి మళ్ళీని. అదిగో జిబిని తెచ్చాను కదండి, జిబిని మరజల్లా వేయాలి పైన. చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి. తినడానికైతే వెంటనే గమ్మున తినేస్తారు, కానీ చేయడానికి మట్టుకు చాలా కష్టపడాలండి. ఇవన్నీ వేగించి చేసినట్టుకి గంట పడుతుందండి. చూస్తే కొంచెం మెల్లగా ఉంటుంది, చేస్తే మట్టుకు చాలా పని ఉంటుందండి. చూడండి ఎన్ని వేసాను ఎన్ని తెచ్చాను చూసారు కదా. ఇప్పుడైతే పెరన్లో పెట్టేస్తానండి. ఇంకో పెరన్లో పెట్టేస్తున్నాను చూడండి. ఇలా పెరన్లో పెట్టేస్తే మనకి పైన ఎర్రగా వచ్చేస్తుందండి, బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది పైన. బ్రౌన్ కలర్లో వచ్చేసింది చూడండి, తీసేసాను. ఇదిగో చూడండి చాలా బాగుంది కదా. పిల్లలైతే ప్రతిసారి చేయమంటారండి, బాగా తింటారో ఇష్టంగాను. చూడండి ఎంత బాగుందోను. మన ఇండియా వాళ్ళు అయితే ఎక్కువ తినరండి, కోయిట్ వాళ్ళు ఎక్కువ తింటారు. మనకైతే రైస్ అయ్యే కదా ఎక్కువ ఇష్టము, అయ్యే తింటాం మనం. వీళ్ళైతే రొట్లు, మకరోనియా, సలాతాలు, పిజ్జాలు ఇలాంటివి అన్నీ తింటారండి. నాకు వచ్చినవన్నీ నేను చేస్తూ ఉంటాను, చూడండి మీరు కూడా నేర్చుకోండి. ఇదైతే మకరోనియా చూడండి ఎంత బాగా వచ్చిందో, మకరోనియా బెషామెల్ అండి ఇది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్